అందరికీ నమస్కారం. రేపే ఆదివారం. ఆవాలు ఉప్పుతో ఇలా చేస్తే 2 నిమిషాల్లో కష్టాలు దరిద్రాలు పోయి మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి అందరూ కూడా రేపు ఆదివారం రోజు ఎటువంటి పరిహారాలు చేసినా ధనయోగం కలుగుతుంది. 100కి 100% ఫలితాలు మీకు కలుగుతాయి. అయితే ఈ ఆదివారం రోజు లాభాలు అయితే వస్తూ ఉంటాయి. ఉప్పుతో ఇలా చేస్తే చాలు 2 నిమిషాల్లో మీ తలరాత మారిపోతుంది. దరిద్రమంతా కూడా పోతుంది. కష్టాలన్నీ పోతాయి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అని పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఆదివారం రోజు ఉప్పు ఆవాలతో ఇలా చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. తిరుగు అనేది ఉండదు. దరిద్ర బాధలు పోవడంతో పాటు మీరు పడే కష్టాలు బాధల నుండి బయటకు రాగలుగుతారు. చాలా అద్భుతమైన రిజల్ట్ మీకు కలుగుతుంది. శాస్త్రాల ప్రకారం ఆదివారం రోజు ఈ పరిహారాన్ని మీరు చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. మీకు అన్ని శుభాలు జరుగుతాయి. మీకు ఉండే ఇబ్బందులన్నీ పోతాయి. చాలామంది అనేక ఇబ్బందులు ఉంటాయి. ఎప్పుడో కష్టాల ఓబిలోనే కోరుకుని పోయి ఉంటారు. ధనపరంగా ఎప్పుడు కూడా ఒకరి దగ్గర చేయి స్టేజ్లోనే ఉంటారు. అసలు ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు. ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఇలా మీకున్న ఇబ్బందులు అన్నీ కూడా పోయి మీ జీవిత అద్భుతంగా మారాలంటే చక్కగా ఈ ఆదివారం రోజు ఉప్పు ఆవాలతో ఈ యొక్క పరిహారాన్ని చేసుకోండి. మరి ఇంతకీ ఆదివారం రోజు ఉప్పు ఆవాలతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరు జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరు జయ శ్రీరామ్ అని కామెంట్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఆదివారం రోజు ఉప్పు ఆవాలతో ఈ పరిహారం చేస్తే చాలు ఇంట్లోని చెడంతా కూడా తొలగిపోతుంది. మీకు అంతా మంచి జరుగుతుంది. ధన సమస్యలు పోతాయి. ధన ద్వారాలు వెంటనే తెరుచుకుంటాయి. కావాల్సినంత ధనం దూసుకువస్తుంది. ఆగిపోయిన లోన్స్ మీకు వస్తాయి. అలాగే అప్పులు కూడా తీరిపోతాయి. ఎందుకంటే ఆదివారం రోజు ఏ పరిహారం చేసినా అది 100కు 100% ఫలితాలు అనేవి ఇస్తాయి. ఆదివారం అనేది వారంలోని అన్ని రోజుల కల్లా శక్తివంతమైనది. కాబట్టి అటువంటి ఈ ఆదివారం రోజు చీకటి పడిన తర్వాత అంటే సాయంత్రం 6 తర్వాత ఉప్పు మరియు ఆవాలతో ఈ యొక్క పరిహారాన్ని మీరు చేసుకోండి. పిడికెడు గల్లుప్పు అలాగే ఒక స్పూన్ ఆవాలు ఉంటే చాలు. ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే ఉప్పు చాలా శక్తివంతమైనది. ఉప్పుతో మనం ఎలాంటి పరిహారాలు చేసుకున్నా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనకు లభిస్తూ ఉంటుంది. 100కి 100% ఫలితాలు అనేవి వస్తాయి. కాబట్టి ఉప్పు అనేది సముద్రం నుండి వచ్చే అతీత శక్తివంతమైన పదార్థం. ఉప్పుకు చెడును లాగేసుకుంటుంది. అంటే చెడును తొలగించే శక్తి ఉప్పుకు ఉంటుంది. అలాగే మంచిని అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటుంది. అంతేకాదు ఉప్పుకున్న అప్పులన్నీ తెరిచి శక్తి ఉంటుంది. మన జీవితాలకు మార్చేసే పవర్ అనేది ఉప్పుకుంటుంది. అలాగే ఉప్పు కూడా చాలా శక్తివంతమైనది. మళ్ళీ ఆవాలు కూడా శక్తివంతమైన ఆవాలు మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని తెచ్చిస్తాయి. నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటాయి. ఆవాలు అంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం కనుక అలాంటి ఆవాలకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. మరీ ముఖ్యంగా ఆదివారం రోజు ఎవరైతే ఉప్పును ఆవాలను కలిపి పరిహారం చేస్తారో వారి జీవితం మారిపోతుందని శాస్త్రాల్లో చెప్పబడింది. అసలు ఏం చేయాలంటే పెద్దగా ఏమీ లేదని చెప్పాలి. కానీ ఈ ఆదివారం రోజు చక్కగా ఒక చిన్న గాజు గిన్నెను కానీ మట్టి గిన్నెను కానీ స్టీల్ గిన్నెను కానీ ఏదో ఒక గిన్నెను మీరు తీసుకొని ఆ గిన్నెలో ముందుగా పిడికెడు ఉప్పును వేయండి. మీ చేతితో మీరే పిడికిలతో ఉప్పు తీసి గిన్నెలో వేయండి. తర్వాత ఉప్పు మధ్యలో ఒక చిన్న గుంతలాగా చేసి ఆ గుంతలో ఒక స్పూన్ ఆవాలను మీరు వేసుకోండి. ఆవాల పైన ₹1 బిళ్ళను కూడా వేయండి. రూపాయి బిళ్ళ అనేది ధనాన్ని ఆకర్షించడానికి బాగా ఉపయోగపడుతుందనే చెప్పుకోవాలి. అలాగే లక్ష్మీదేవికి కూడా రూపాయి బిళ్ళ అంటే ఎంతో ఇష్టం. కనుక మీరెవరు ₹1 అని చీప్గా చూడకండి. ఒక్కొక్క రూపాయి కూడితేనే లక్షలు కోట్లు అవుతాయి. కాబట్టి ఎవరు ₹1 చీప్గా చూడనవసరం లేదండి. రూపాయి కూడా ధనమే అని మనసులో భావించుకొని ఆ రూపాయిని ఆవాల మీద పెట్టండి. ఇక చివరిలో చిటికెడు కుంకుమను వీటన్నిటిని మీద వేయండి. కేవలం కుంకుమ ఒకటి వేస్తే చాలు. పసుపు అవసరం లేదు. కుంకుమ చాలా మంగళకరమైనది. చెడును లాగేసి తొలగించేస్తుంది కూడా నెగిటివ్ ఎనర్జీని తరిమి కొడుతుంది. కనుక గిన్నెలో ఉప్పు ఆవాలు రూపాయి కుంకుమ ఇవన్నీ వేసిన తర్వాత ఈ గిన్నెను తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో ఎక్కడో
ఒక చోట అందరికీ కనబడేలాగా పెట్టండి. అంటే అందరికీ బౌల్ కనిపించేలాగా గుమ్మం పక్కన కానీ, టీవీ దగ్గర కానీ, ఇంట్లో ఈశాన్య మూలన కానీ, టేబుల్ పైన కానీ ఇలా ఎక్కడైనా సరే మీరు పెట్టుకోవచ్చు. మీ ఇష్టం. ఇలా పెట్టేసి ఒక నమస్కారం చేసుకొని వదిలేయండి. ఇలా ఆదివారం రోజు ఈ చిన్న పరిహారం చేస్తే మీకున్న అన్ని రకాల సమస్యలు పోతాయి. ధనం దోసుకొని వస్తుంది. మీ అప్పులన్నీ కూడా తొలగిపోతాయి. కష్టాలు దరిద్రాలు పోతాయి. ఆదివారం పూట గోంగూరను అస్సలు తినకూడదు. అలాగే మాంసాహారం కూడా తినకూడదు. కానీ ఇంట్లో అందరూ కూడా ఆదివారమే ఉంటారు కాబట్టి మాంసాహారాన్ని తినవచ్చు. ఆదివారం పూట ఎవరికి మాత్రం ఉప్పును కానీ దానంగా ఇవ్వకూడదు. ఎందుకంటే వీటిని దానం చేస్తే మనకు లేనిపోని కష్టాలు వస్తాయి. కానీ ఆదివారం రోజు గోధుమలను దానం చేస్తే చాలా మంచిది. మీరు నియమాలు పాటిస్తే అన్నిటినీ కూడా పాటించకపోయినా చక్కగా ఉప్పు ఆవాల పరిహారాన్ని చేసుకోండి. ఇలా పెట్టిన గిన్నెను మాత్రం 48 గంటల తర్వాత అంటే 2 రోజుల తర్వాత తీయాలి. తీసి దానిలోని ఉప్పును ఆవాలను కుంకుమను ఎక్కడైనా సరే రోడ్డు మీద పడవేయాలి. రూపాయి బిళ్ళను మాత్రం ఎవరైనా దానంగా ఇచ్చేయండి. ఇలా చేయడం వల్ల చక్కటి రిజల్ట్ మీకు వస్తుంది. కనుక తప్పనిసరిగా ఈ ఆదివారం రోజు అందరూ కూడా ఈ ఉప్పు ఆవాల పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ప్లీజ్ లైక్ ద వీడియో, share the video and subscribe the channel, comment the channel. Thank you. Thanks for watching.